మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఒక చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనుందని తాజా సమాచారం. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ చిత్రం ఒక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందనుంది. చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన హాస్య టైమింగ్, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అనిల్ రావిపూడి తనదైన శైలిలో విజయవంతమైన చిత్రాలను అందించడంలో సిద్ధహస్తుడు. ఈ కాంబినేషన్లో వచ్చే సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వించే అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు చిరంజీవితో ఆయన చేయబోయే ఈ చిత్రం కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. చిరంజీవి గతంలో చంటబ్బాయి, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాల్లో చూపించిన హాస్య కోణాన్ని మళ్ళీ ఈ సినిమాల్లో చూడొచ్చని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం యొక్క పూజ కార్యక్రమం ఉగాది రోజున జరగనుంది. తెలుగు సంవత్సరాదిలో ఈ శుభకార్యం జరగటం విశేషం. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుందని, సంక్రాంతి 2026లో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గరికపాటి నిర్మిస్తున్నారు. భీమ్ సిసిరోలియా సంగీతం ఇస్తున్నారు. కెరీర్ లో స్టార్టింగ్ నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు అనిల్ రావిపూడి. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో లవ్ ట్రాక్, డ్యూయట్స్ లేకుండా సిచ్యువేషనల్ కామెడీతో ఉంటుందట. ఇక సాంగ్స్ కూడా కథలో భాగంగా ఉండేలా అనిల్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ ఆ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్ గా తెరకెక్కనున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.